చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. చందార్ నగర్లో గన్తో కాల్పులు చేసి కలకలం సృష్టించారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ఎదురు తిరిగినటువంటి సిబ్బంది పైన కాల్పులు జరిపారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే జరిగింది ఘటన. 6 దుండగులు 2 రౌండ్ల ఫైరింగ్ జరిపారు. తుపాకీ కాల్పులతోనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత తుపాకీతో బెదిరించినటువంటి దుండగులు సిబ్బందిని లాకర్ కి అడిగారు. వారు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్ పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. దాడులకు సైతం పాల్పడ్డారు. నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. నిందితుల కోసం 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. దీంతో నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిలో దుకాణ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆలోపే దొంగలు అక్కడి నుంచి హుడాయించారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దుకాణంలో దొంగతనం జరిగిందా లేదా అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది. అయితే జహీరాబాద్ సైడ్ వీరందరూ కూడా వెళ్ళి వేరే రాష్ట్రం ద్వారం గుండా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్యాంగ్లో మొత్తం 6 ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో సైబరాబాద్ సిపి జిల్లా సరిహద్దు పోలీసులను కూడా అలర్ట్ చేశారు. వీరు ఏ రూట్లో కూడా రాష్ట్రం దాటి వెళ్లకుండా పూర్తి స్థాయిలో సరిహద్దు సిబ్బంది అన్నిటికీ కూడా ఇన్ఫార్మ్ చేశారు. అయితే సిబ్బంది తాళాలు ఇవ్వకపోవడంతో గన్ చూపించి బెదిరించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది అక్కడ సిబ్బందిని. అయినప్పటికీ వినకపోవడంతో చివరకు కాల్పులు జరిపినట్లుగా సిబ్బంది చెప్తున్నారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టింది దోపిడీ గ్యాంగ్. ఓవైపు ఈ తతంగమంతా జరుగుతుండగానే భయపడినటువంటి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వాహనాల సౌండ్తో అక్కడి నుంచి ఆ గ్యాంగ్ పరారైంది. ఈ గ్యాంగ్లో మొత్తం 6 సభ్యులు ఉన్నట్లుగా సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు ఉదయం జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అందరూ చూస్తుండగానే పబ్లిక్ ప్లేస్లో రోడ్డు పైన ఉన్నటువంటి ఖజానా జ్యువెలర్స్ ఆ యొక్క షాప్ పైన 6 దుండగులు సినిమా స్టైల్లో వచ్చి దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేయగా అక్కడ కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మేనేజర్ పరిస్థితి. ఇంత భారీ స్థాయిలో దారి దోపిడీకి ప్రయత్నించినటువంటి ఈ ముఠాను పట్టుకునేందుకు కూడా పోలీసులు ఇప్పుడు తీవ్ర స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లో అక్కడ ఎంత చోరీ అయింది, ఇంకేమేం జరిగింది, వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించనున్నారు. డబల్ షర్ట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి షూస్ ఉన్నాయి, చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైర్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. గోల్డ్ ఏం తెలియదండి. తొడకు తగిలిందండి. నా పేరు సులేమాన్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ అండి ఇక్కడ. పిఆర్కే హాస్పిటల్ దగ్గర. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.